ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట, రాములోరి దీవెనంత. మామా నమస్తే నమస్తే, ఎట్లున్నారు మామా? నేనైతే ఫుల్ దిలుకుసుకున్నా. ఇగో మనము పోయినసారి ఏం చేసాము, మంచిగా మట్టి కుండ తీసుకొని ఇక మట్టి కుండలా మంచిగా మనం లెగ్ పీస్ వేసుకొని దాంట్లో బుత్తంత పోతాడు కళ్ళు అయితే పోసుకున్నాం కదా. ఇక ఇప్పుడు కూడా ఈరయ్య వచ్చిందంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా. ఆదివారం వచ్చింది, ఈరయ్య వచ్చిండు. ఈరయ్య అత్త ఊక్కనే ఊకుంటాడా? ఇగో ఈ ఎడం బందుకేమో మంచిగా చేపలు, ఈ కుడి బందుకేమో మంచిగా కళ్ళు. ఇక చేపల పులుసు చేసుకొని ఆయనత కళ్ళు పట్టు పూతంత తాగినాం అనుకో మామా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక ఆ చేపల పులుసు రుచి, ఈ కళ్ళు మత్తు, నాయనా ఇక చెప్పుడే ఆల్సం. ఇక చేద్దాం మరి. ఇక ఇప్పుడు అంతకంటే వెరైటీగా ఇక మంచిగా మా ఊర్లో చెరువు ఉంటుంది కదా, ఇక ఆ చెరువుకు పోయి మంచిగా పచ్చాపల్లి ఇచ్చిన. ఇక మన తెలంగాణ స్టైల్లో అద్దరి పోవాలి. ఇక పదార్థాలు ఏంటియో ఇగో ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడుర్రి. జీలకర్ర తీసుకుందాం, మనం నూరుకున్న మసాలా కూడా కొంచెం తీసుకుందాం, కొంచెం ధనియాల పొడి కూడా తీసుకుందాం, పసుపు కూడా తీసుకుందాం, ఉప్పు కూడా తీసుకున్నాం మామ. ఇక మనం ధనియాలు కూడా తీసుకున్నాం, ఇక మెంతులు తీసుకున్నాం మామ, ఇక కారపొడి తీసుకున్నాం మామ. ఇక పులుసులో కావాల్సిన చింతపండు తట్టడాయ్ మామ. ఇది మంచి నూనె మామ. సచిన చేపలు నీళ్ళలో ఈత కొట్టినట్టే ఉన్నది పో. మంచిగా వీటిని ఏడు కాడికి శుభ్రంగా కడుపుకున్నాం. ఇక మామలు నేనైతే చేపలను తీసుకొచ్చాను కదా, ఇక మా బాయ్ కాడనే మంచిగా మోటార్ కింద నానుపుకున్నా. ఇక వీటిని మంచిగా ఉప్పేసి గట్టిగా రాకినాం అనుకో, ఇగో ఇట్లా ఈ చేపలకున్న పొలుసు మొత్తం మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇగో పాపంకి ఈ చేపలు అయితే ఎన్ని రోజులు చెరువులు ఉన్నాయో కానీ ఇవాళ నా కడుపులోకి పోబోతానయి. అమ్మ చేపలమ్మ, మేము చేపలు అమ్ముతామమ్మ, మా కంచుట్లకి వస్తాయి, మాకు పులుసు ఇయ్యాలి అవుతాయమ్మా. ఏ సిర్లా పుట్టినా ఓ చేప తల్లి. ఇక మామలు చేపలు అయితే మంచిగా కడుక్కున్నాం కదా, కడుక్కున్న తర్వాత ఇక ఇట్లా కొంచెం నీళ్ళు చల్లుకున్నాం అనుకో, నా మామ ఓ మామ చేపలు అయితే రెడీ అయినాయి. ఒకసారి ఉప్పు వేసుకున్నాం అనుకో, ఇక దాంట్లో ఉన్న క్రీములు గీములు అన్నీ పోతాయి. ఇక ఉప్పు చూడుర్రి ఎంత తెల్లగా ఉన్నదో. ఇక ఉప్పు అయితే ఇక మంచిగా వీటికి పోసుకుంటాను. ఇక మంచిగా పోసుకొని ఒక్కసారి రాకినాం అనుకో, ఆహా నన్నే చిరాకు ఉప్పే చిరాకు, మా ఊరు చెరువుల చేపలన్నీ రాకు. ఇగో మామ, ఇప్పుడు మన చేపల పులుసుకు ఏమేం కావాలంటే, ఇగో ఉల్లిగడ్డలు కావాలి, అట్లనే పచ్చిమిరపకాయలు కావాలి, కొత్తిమీర కావాలి, ఇగో చింతపండు కావాలి. ఇప్పుడు మనం వీటిని అయితే ఏం చేద్దామంటే మంచిగా ఏడు కాడికి కోసుకుందాం మామ. ఇక మంచిగా పచ్చటి మంచిగా పెద్ద పెద్ద మిర్చీలు ఉన్నాయి కదా, ఇగో వీటిని బాగా కూడా కట్ చేయద్దు. ఇగో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఎంత ముద్దుగా కట్ అవుతుంది చూడు. ఊళ్ళోకి వచ్చినాం అనుకో మంచిగా. ఇక నేను ఇప్పుడు టైం లేక ఇట్లా చేస్తాను కానీ మంచిగా జల్లలు ఉంటాయి కదా, ఆ జల్లల కూర కూడా బ్రహ్మాండంగా చేస్తా. ఇంకోసారి మీకు జల్లలు కూడా చెప్తా. ఈ కరివేపాకు కూడా కోసుకొని ఫస్ట్ ఇట్లా దుసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ నీళ్ళలో కడుక్కొని ఇక దీన్ని కూడా కాతాం. మన నిమ్మకాయ కూడా మిండుకోవాలి కదా. ఇక మన కోసం ఒక నిమ్మకాయ తెచ్చిన మా చెట్టుదే. చేపలు ఎవరురా అండిందంటే ఫలానా నాగేపల్లె ఈరయ్య అంటే ఇట్లుండాలి, కిరాక్ ఉండాలి. మరి ఇక పుదీనా కూడా ఈడ పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి ఎరికేనా, మనము మంచిగా నీట్గా కడుక్కున్న చేపలల్లా ఇంతంత అల్లము, దాని తర్వాత మనం ఇది మెంతులు ఉన్నది కదా, ఈ మెంతులను మంచిగా ఈ కుండల ఏంపుకోవాలి. తెలంగాణలో ఇంత మంచి చేపల పులుసు ఎవరైనా చేస్తారా అని అనుకోవాలి.
గట్లా అంటుతా మామ. మన కుండ ఏదైతే ఉన్నదో ఈ పాత్రని తీసుకొని దీని మీద పెట్టుకుందాం. ఇక ఇవి ఉన్నాయి కదా ధనియాలను పోసుకుంటాను. జీలకర్ర కూడా వేసుకోవాలి, కొంచెం మెంతులను కూడా వేసుకోవాలి. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఇట్లా వేయించుకోవాలి. ఇగో ఇవైతే మనకైతే ఏగినాయి. ఇక ఈ ఏగిన వాటిని ఇక మనం చిన్నగా కిందికి దించుకోవాలి. ఇగో మామ ఉల్లిగడ్డ ఉన్నది కదా, ఈ ఉల్లిగడ్డని ఇగో ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకుంటే ఏంటంటే దీన్ని కాల్చుకొని దీని మీద పొర ఉంటుంది కదా, ఆ పొర అంతా తీసేసి మంచిగా మనం దంచుకొని మనం పోపుకి వేసుకున్నాం అనుకో, ఇక పులుసు ఉంటుంది కదా చింతపండు పులుసుకు దీనికి మంచిగా దగ్గరికి అయ్యి కూర సూపర్ ఉంటుంది, పులుసు కూడా మస్తు ఉంటుంది. ఇగో ఈ నిప్పుల మీద వేసుకున్న ఉల్లిగడ్డలను ఇక తీసుకొని పక్కకి వేసుకుందాం. ఎందుకంటే ఇవి మంచిగా కాలినాయి. ఇగో గిట్లా కాలాలి. ఇగో మామ ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇక మనం మంచిగా నూనెని అయితే పోసుకుందాం. చేపల కూరలా ఎంత ఎక్కువ నూనె ఉంటే అంత టేస్ట్ వస్తుంది. మామ మనమైతే నూనె పోసుకున్నాం కదా, దాంట్లో మంచిగా మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుంటాం మామ. మొత్తం ఎన్ని ఉల్లిపాయలు అయితే కోసుకున్నామో అన్ని ఉల్లిపాయలు వేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత పుత్తని జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని మంచిగా మనం నూరుకున్న అల్లం ముద్ద ఉన్నది కదా, ఇగో అల్లం ముద్ద కూడా వేసుకున్నాం. ఇక వీటి కొంచెం అటు ఇటు తిప్పుదాం. మనము ఫస్ట్ అయితే చేపలను తీసుకున్నాం కదా, ఇగో ఈ చేపలల్లో మనం కారం వేసుకుంటాం, తర్వాత ఉప్పు వేసుకుంటాం, తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాం, ఈ అల్లం కూడా వేసుకున్నాం. ఇక దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక దీంట్లో జీలకర్ర మెంతుల పొడి కొంచెం యాడ్ చేసుకుందాం మామ. ఒక 2 నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టుకుందాం. చేపలు అయితే ఇగో ఇట్లా మంచిగా ఉన్నాయి కదా, ఇట్లా చేపలు తీసుకున్నాం కదా, చేపలు తీసుకున్న తర్వాత ఇగో ఈ ఉల్లిగడ్డలు దంచుకొని కాల్చుకున్న ముద్ద ఇగో గిన్నెలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి దంచుకున్నాం కదా, ఈ దంచుకున్నది కూడా కొంచెం ఇందులో వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇక మామ ఇక దీంట్లోనైతే ఇక మంచిగా మసాజ్ చేసుకొని మాల్ మసాలా కలుపుకున్న చేపలను అయితే వేసుకుందాం మామ. ఇప్పుడు చేపలు వేసుకున్నాం కదా, ఇక చేపలను అయితే మనం ఎక్కువ కలపెట్టద్దు. ఎందుకు తెలుసా, మనం ఇట్లా అన్నాం అనుకో చేపలు అనేటివి ఆ ముక్కలు మొత్తం చున్న అయిపోతాయి. దీనిపైన మనం ఒక చిన్న మూతను పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న న్యాచురల్ ఆకులను తీసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడికించాం అనుకో, ఆ ఉడికిస్తే ఏమవుతుంది అంటే ఆ నూనె మనము ఉల్లిగడ్డను దంచేసుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డ తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఆ చేప ముక్కలకు బాగా పడుతుంది. ఇక బాగా కాలినా కూడా ఎట్లుంటుంది మరి. ఇక మామ మనమైతే మంచిగా చింతపులుసు రెడీ చేసుకున్నాము. ఈ చింతపులుసును ఇక మంచిగా గుమ్మగుమ్మలాడే చేపలల్లో పోసుకున్నాం అనుకో, చేసేటోని నాకే తినబుద్ధి అవుతుంది. ఇక మీకైతే ఎట్లా తినబుద్ధి అవుతుందో ఏమో కానీ ఇక చూడుర్రి ఒక మోస్తార్లో ఉడికింది పో. పులుసు కూడా ఎంత చిక్కగా అయిందో చూడుర్రి. ఇక నాకైతే వాసన గుప్పు గుప్పు అంటుంది. ఒక్కసారి ఒక 5 నిమిషాలు దానికి మూత పెట్టుకొని వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. ఇక మరి ఒక్కసారి చేపల పులుసు ఎట్లున్నదో చూసుకుంటే ఇక దాంట్లో ఇంకెంత ఏమన్నా వేయాలా లేకపోతే ఇక్కడికైనా చూసుకుందాం. చేపల పులుసు అయితే కుత 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 కుతలు ఆడింది. ఇగో చేప చూసుకున్నారా, చేపనైతే బ్రహ్మాండంగా ఉడికింది మామ. ఇక చూడుర్రి, ఆహా దాని ఒళ్ళంతా ఉడికింది మామ. ఇక ఈ చేపనైతే ఒక్కసారి పట్టుకొని తింటే మస్తు ఉంటుంది. కానీ ముందుగాల పులుసు రుచి ఎట్లున్నది, పులుసుకు మంచిగా తగ్గట్టు మాల్ మసాలా అంతా పడేదా పడేది ఒక్కసారి చూద్దాం మామ. పోయి ఇక్కడ ఊగుతానా. ఆహా నిజంగా బ్రహ్మాండంగా ఉన్నది పో. ఇక ఈ చేపల పులుసు గిప్పుడే గిట్లున్నది. ఇక అన్నం మీద వేసుకొని తింటానే నా సామిరంగా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు ఆగి ఇక దించేద్దాం. ఇక ఈ చేపల పులుసురా
మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఉన్నది కదా, ఇగో ఈ కొత్తిమీర ఇట్లా వేసుకొని ఒక్క 5 నిమిషాలు ఇక దీనికి మూత కప్పినాం అనుకో, ఇక మనకు కావాల్సిన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది మామ. ఇగో మామ, మనం అయితే ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి మూత తీసుకొని చూసుకున్నాం అనుకో, అద్భుతమైన చేపల పులుసు ఇగో గీ తరికల రెడీ అయింది. ఒక్కసారి మనం ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దామా. ఆహా, నిజంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీరైతే అవతలు ఉన్నారు కాబట్టి మీకు వాసన తెలుస్తలేదు, కానీ నేను ఇక్కడనే ఉన్నా కదా, గుమ గుమలాడుతుంది పో. ఇగో ముక్క ఒక్కసారి ఉడికిందో లేదో టేస్ట్ అయితే చేసి చెప్తా. బబ్బబ్బబ్బా, నిజంగా తెలంగాణ రుచి అంటే తెలంగాణ రుచి చెప్పో. ఇట్లా మన ఊళ్ళే మన పల్లెటూరులా ఈ కుండతోటి మంచిగా చేపల పులుసు చేసుకున్నామో లేదో కానీ గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కట్టెల పొయ్యి మీద ఈ కుండ మీద అండిన టేస్ట్ ఏ వేరు. ఇగో చూడు ముక్క కూడా ఎంత కమ్మ ఉడికిందో. ఆహాహా, ముళ్ళులు కూడా దీనికి కొంచెం తక్కువనే ఉన్నాయి మామ. ఇక నాకైతే ఆకలి అవుతుంది మామ, ఇక నేనైతే తింటా. మరి ఇక చేపల పులుసుని దించుకుందాం మామ. ఇక మా ఊరు కుండలు అండిన చేపల పులుసు అయితే గుమ్మ 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 గుమ్మలాడింది. ఇక చేపల పులుసు ఎట్లున్నది, దాని కథ ఏంది, దాని కారకానేంది, దానికి మాల్ మసాలా కరెక్ట్ దట్టిందా లేదా ఒక్కసారి తినైతే చూద్దాం మామ. మంచిగా కుండలో వేడి వేడి అన్నం అనుకున్నా. కుండలు అనుకుంటే మజానే వేరు. ఇక నాకు ఇష్టమైన మంచిగా పల్లెటూరు చేపల పులుసు ఒక్కసారి పోసుకుంటా. మామా మళ్ళా వంటలలో వంట నాకు ఇష్టమైన వంట చేపల పులుసే. ఈ చేపల పులుసు ఎట్లుంటుందో బాబా, సూపర్ ఉన్నాయి పులుసు అయితే. పులుసు అయితే జబర్దస్త్ కుదిరింది బా. మసాలా ఘాట్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బా, ఈ చేపను చూస్తేనైతే నోరు అయితే ఊరిపోతుంది. ఒక్కసారి నోట్లు వేసుకొని కసకస నవ్వులితే చేప చూడుర్రి ఎంత మంచిగున్నది. ఇగో చేప ఉడుకుడు కూడా మస్తు ఉడికింది, ఇట్లా పులుసు కూడా మస్తు ఉన్నది. ఇక ముళ్ళులు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ముళ్ళులు ఉంటే మనం తినం. ఇంకా చూడుర్రి ఇంత పెద్ద చేప ఎంట్లునో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీరు కూడా విలేజ్లోకి వచ్చినప్పుడు ఇంకా పల్లెటూరులో ఈ మట్టి కుండల ఒక్కసారి చేపల పులుసు చేసుకోర్రి. నా స్వామి రంగా ఒకటే మజా అంటే మజానే. ఈ వారం అయితే మంచి చేపల పులుసుతోటి వారం మొత్తం గడిచిపోయింది. ఇక మళ్ళొచ్చే వారాన్ని మీ ముంగడికి మంచి మంచి రుచికరమైన వంటతోటి మీ ముంగడికి వస్తా. ఇక మరి తిని ఉంటా.